హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా స్పెషల్ జర్నీ. ఎందుకంటే మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో వచ్చేసి ట్రిప్ డీటెయిల్స్, ఫుడ్, రూట్ అండ్ మనకి టికెట్స్ ఎక్కడిస్తారు, ఎలా తిరుమలకి వెళ్ళాలి, అన్ని డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి జమ్మలమడుగులో అయితే బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా బస్సు అయితే చాలా ఖాళీగా ఉంది, ప్యాసింజర్స్ కూడా ఎవరూ లేరు, నైట్ టైం కాబట్టి. ఇప్పుడు మేమైతే రాజంపేటకి దగ్గరలో అయితే వచ్చేసాము. ఇప్పుడు ఈ నది వచ్చేసి చెయ్యేరు నది అన్నమాట. బస్సు అయితే రాజంపేటకి దగ్గరలోని న్యూ బోయిన్పల్లికి అయితే రీచ్ అయింది. ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే బస్సు అయితే కొద్దిసేపు అయితే ఆపేశారు. సో ప్యాసింజర్స్ టిఫిన్ చేయనీకి అనమాట. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్. సో మేము 5 గంటలకి జర్నీ స్టార్ట్ చేస్తే 11 గంటలకి రీచ్ అయ్యాము. మాకు దగ్గర 6 అవర్స్ అయితే పట్టింది టైం తిరుపతి రీచ్ కానికి. ఇంకా మేము బస్ దిగిన తర్వాత ఇక్కడి నుంచి శ్రీనివాస కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాము. సో శ్రీనివాస కాంప్లెక్స్ మనకి బస్ స్టాండ్కి అయితే దగ్గరలోనే ఉంటుంది, నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు. సో అక్కడనే అనమాట మనకి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు. ఇంకా ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ ఫ్లైఓవర్ వచ్చేసి శ్రీనివాస సేతు. సో దీన్ని 2023లో అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇప్పుడైతే మేము శ్రీనివాస కాంప్లెక్స్కి అయితే చేరుకున్నాము. సో మనకి శ్రీనివాస కాంప్లెక్స్ ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇంకా శ్రీనివాస కాంప్లెక్స్లో ఇక్కడ అయితే రిసెప్షన్ అయితే ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు టికెట్లు ఎప్పుడు ఇస్తారో. ఇంకా ఇప్పుడు టైం అయితే 1:30 అయితే అవుతుంది. సో చాలామంది క్యూ లైన్లోకి అయితే టికెట్ల కోసం వస్తున్నారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళంతా టికెట్ల కోసమే అన్నమాట. సో క్యూ లైన్లో నుంచి వచ్చిన తర్వాత ఈ షెడ్లోకి అయితే అందరినీ పంపించారు. ఇక్కడ నుంచి మళ్ళీ టికెట్ల కోసం వేరే క్యూ లైన్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా కొద్దిసేపటి తర్వాత టీటీడీ వాళ్ళు మిల్క్ అయితే సప్లై చేశారు అందరికీ. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా నేను కూడా ట్రై చేసా ఒకసారి. ఇంకా మేమైతే దాదాపు 1 గంట అయితే ఉన్నాము ఈ యొక్క షెడ్లో టికెట్ల కోసము. ఇంకా తర్వాత 2:30కి అయితే క్యూ లైన్ అయితే ఓపెన్ చేశారు టికెట్ల కోసం. ఇప్పుడు మీరు చూడొచ్చు వీళ్ళంతా క్యూ లైన్లోకి అయితే వచ్చేసారు. సో ఇక్కడ ఎండ కూడా చాలా బాగా పెడుతుంది, మరియు టైం కూడా ఇప్పుడు 3 గంటలు అయితే కావస్తుంది. సో ఈ టైంలో ఇంకా టికెట్స్ అయితే ఇవ్వడము స్టార్ట్ చేశారు. ఇంకా మేమైతే టికెట్స్ తీసుకొని బయటకు అయితే వచ్చేసాము. మాకు ఈ స్లాట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు అయితే ఇచ్చేశారు. సో ఇప్పుడు చూడొచ్చు ఇదంతా శ్రీనివాస కాంప్లెక్స్ టికెట్స్ కౌంటర్. ఇక్కడ అందరూ టికెట్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ కాంప్లెక్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది, మనము స్టే చేసుకోనికి కూడా ఇక్కడ ప్లేస్ కూడా ఉంటుంది. ఇంకా టికెట్స్ కోసం చాలాసేపు క్యూ లైన్లో ఉండడం వల్ల ఇలా అయితే అయిపోయాం గైస్. సో ఫైనల్గా ఈ టికెట్స్ తీసుకొని బయటకు వచ్చేసరికి
ఇంకా మేము బయటకొచ్చిన తర్వాత బయట హోటల్స్‌లో లంచ్ అయితే చేసి ఇంకా బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసాము. సో, ఇక్కడ బస్ స్టాండ్‌కి మనకి 2 రకాల బస్సులయితే ఉంటాయి. ఒకటి ఏసీ బస్సు, ఇంకోటొచ్చేసి ఎక్స్‌ప్రెస్ బస్సు. సో, నార్మల్ ఎక్స్‌ప్రెస్ బస్‌లో అయితే టికెట్ రూ. 90 మరియు ఏసీ బస్ అయితే 110 రూపీస్ అనమాట. చెరిగిపోయింది. ఏసీ బస్ అయితే చాలా బాగుంది. కంఫర్టబుల్‌గా కూడా ఉంది మనకి. ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు బస్సు కదులుతూ ఉంది. ఈ ఫ్లైఓవర్ అయితే చాలా బాగుంది గైస్. చూడడానికి తిరుమల నామాలు ప్రతి ఒక్క పిల్లర్కి అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది మనకు వచ్చేసి తిరుమల కొండ. చూడొచ్చు ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. ఇప్పుడు బస్సు వచ్చేసి అలిపిరికి అయితే రీచ్ అయింది. మనము ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకోవాలి కౌంటర్లో. సో, ఇంకా నేను టికెట్స్ తీసుకొని అయితే బయటకైతే వచ్చేసాను. 2 టికెట్స్ వచ్చేసి 220 పడింది. మనకి ఒక్కొక్క టికెట్ 110 అనమాట. ఇప్పుడు బస్ అయితే అలిపిరి టోల్గేట్ దగ్గర వరకు అయితే వచ్చేసింది. ఇక్కడ మనం అందరం దిగి చెక్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఇవే కనబడేది నీకు తిరుపతి అంతా ఇంకా పైకి పోయే ఇప్పుడు మేమైతే తిరుమలకైతే రీచ్ అయ్యాము. ఇంకా రీచ్ అయ్యి మేము రూమ్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము. సో, ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉంటాయి. మనం వెళ్తూ ఉంటే అందరూ పిలుస్తూ ఉంటారు హోటల్స్కి అయితే రమ్మని. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వెంకటాద్రి నిలయము. సో, ఇక్కడైతే మనము రూమ్స్ దొరక్కోకుంటే మనం ఇక్కడైతే స్టే చేయొచ్చు. ఇంకా మన లగేజ్‌ని సేఫ్‌గా పెట్టుకోనికి ఫ్రీగా లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ రూమ్స్ అయితే దొరక్కుంటే మనం ఇక్కడైతే స్టే చేయొచ్చు. ఇంకా తర్వాత నైట్ కూడా మనకి డిన్నర్ కూడా ఇక్కడే అయితే పెట్టేస్తారు. సో, మీరు చూడొచ్చు ఇక్కడ అందరూ వెయిటింగ్‌లో ఉన్నారు. లోపలొచ్చేసి వాళ్ళు రెడీ చేస్తా అయితే ఉన్నారు. ఇక్కడ ముందుగా ప్రతి ఒక్కరికి అయితే కొబ్బరి చట్నీ అయితే పెట్టారు. ఇంక తర్వాత సాంబార్ రైస్ అయితే పెట్టారు. సో, టేస్ట్ అయితే చాలా బాగుంది. క్వాలిటీగా కూడా ఉంది ఫుడ్డు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా అయితే వడ్డిస్తున్నారో. ఇంకా తర్వాత మాకైతే పెరుగన్నం కూడా ప్రొవైడ్ చేశారు. సో, టేస్ట్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో, తిరుమలకు వెళ్ళినప్పుడు బయట తినకోకుండా ఇక్కడ తింటే చాలా బాగుంటుంది. ఇంకా దాంతోపాటు మనకి లాకర్స్ అదేవిధంగా పడుకోనికి ప్లేస్ కూడా ఉంటుంది. సో, మీరు చూడొచ్చు లాకర్స్ ఎలా ఉన్నాయో.
ఇంకా మాకైతే తెల్లవారుజామున 3 గంటలకి దర్శనానికి టికెట్లు ఇచ్చారు. ఇంకా మేము రెడీ అయ్యి వెళ్తా ఉన్నాము. ఇంకా మేము వెంకటాద్రి నిలయం నుంచి జీప్‌లో అయితే క్యూ కాంప్లెక్స్ దగ్గరికైతే వెళ్తా ఉన్నాము. సో, నైట్ టైమ్ కాబట్టి ఇక్కడ డ్రైవర్సు మనకి ఎక్స్‌ట్రా చార్జ్ అయితే వసూలు చేస్తారు. నార్మల్ టైమ్‌లో అయితే తక్కువగా ఉంటుంది. ఇంకా మేమైతే క్యూ కాంప్లెక్స్ దగ్గరికైతే రీచ్ అయ్యాము. ఇక్కడ పర్ పర్సన్‌కొచ్చేసి 50 రూపీస్ అయితే చార్జ్ చేశారు నైట్ టైమ్ కాబట్టి. మీరు కూడా నడుచుకుంటాం మీ వెనకాల చెప్తాను. ఆ! మనకి తిరుమల, తిరుపతి క్యూ లైన్ అయితే ఇలా ఉంటుంది గైస్. మనకి లోపలికెళ్ళిన తర్వాత మన మొబైల్స్ అయితే లోపలికి అలో చేయరు. మనము మధ్యలోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దర్శనం తర్వాత మనకి ఆ మొబైల్స్ వచ్చేసి బయటైతే కలెక్ట్ చేసుకోవాలి మనము. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. దాదాపు మాకు 3 గంటలైతే పట్టింది దర్శనానికి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే గుడి ఎదురుగా అందరూ కార్తీక దీపాలైతే వెలిగిస్తూ ఉన్నారు. ఇంకా మేము వెళ్ళిన రోజైతే జనాలు చాలా తక్కువగా ఉన్నారు. సో, మాకు అందుకే దర్శనం కూడా చాలా త్వరగా అయితే కంప్లీట్ చేసుకొని మేము బయటకైతే వచ్చేసాము. ఇంకా తర్వాత నేనైతే లడ్డు ప్రసాదం అయితే తీసుకొని వచ్చాను. లడ్డు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనకి తిరుమల ప్రసాదం లడ్డు అంత టేస్ట్ మనకి ఎక్కడా దొరకదు. ఇంకా ఇప్పుడైతే మేము మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మేమైతే జీప్‌లో అయితే తిరుపతికి అయితే వెళ్తా ఉన్నాము.
ఇంకా మేము తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. మాకు ట్రైన్ వచ్చేసి 11:45కి అయితే ఉంది. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ ముందు అయితే మేము రీచ్ అయ్యాము. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. అన్నీ బాగుంది. ఎప్పుడు మనకొచ్చి వీడియో ఉంటే చాలు. ఇంకా ఫైనల్గా మేమైతే ఎర్రగుంట్లోకి అయితే రీచ్ అయ్యాము గైస్. సో ఇది మా జర్నీ అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.